ఓకే భయ్య, మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఎందుకు, మీరు ఆల్మోస్ట్ తమ్నైల్ చూసారు కాబట్టి మనం సుజుకి యాక్సెస్ BS6 మోడల్కి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్. ఇక్కడ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ కనెక్ట్ చేసేదానికి ఎలాంటి ప్రాబ్లం లేదు భయ్య, అంటే కనెక్టింగ్ చేసేదానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన వైరింగ్ ఇట్ కానీ ఎక్కడే ఉంది చూపిస్తాను. ఈ వైరింగ్ ఇట్ కంటే ముందు బండికి హెడ్లైట్ స్విచ్ ఆల్టరేషన్ చేసుకోవడమే పెద్ద కష్టం ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా మీరు మెకానికల్ని కలవాలి, లేదు మీరు ఓన్గా ట్రై చేస్తానా కొద్దిగా కష్టమేను. అయితే మీకైతే నేను స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. దీనికి హోల్ అనేది నేను ఎలా చేస్తాను ఏంటనేది. దీనికి హోల్ కానీ చూసుకుంటే మనం ఇక్కడ యూస్ చేసే స్విచ్, అంటే ఈ స్విచ్ అయినా సరే, ఇక్కడ వచ్చే స్విచ్ అయినా సరే, ఇది ఏదైనా సరే మనకి యాక్టివా సరిపోతాయి కాబట్టి ఇటు పక్కనే మనం యాక్టివా కానీ అది యమహా ఫ్యాసినో వస్తుంది హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్, ఆ స్విచ్ కానీ యూస్ చేయొచ్చు. మనం యాక్టివా స్విచ్ కంటే ఆల్మోస్ట్ ఒకసారి వైరింగ్ ఇట్ చూసేయండి. ఇది మనం హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కానీ చూసుకుంటే యమహా తీసుకొచ్చుకున్నాం. యమహాలో ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే 2 పిన్స్ ఉంటే 2 పిన్స్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. మనకి యాక్టివేషన్ వచ్చాయనుకో కింద ఒక 3 పిన్స్, పైన ఒక 2 పిన్స్, దేంట్లో దోపాలి, ఎలా పెట్టాలి, ఏందో అనేది నానా గాబరా అయిపోతాం. అందుకని యమహా యూస్ చేయడం ఏంటంటే 2 పిన్లు ఉంటే ఎగ్జాక్ట్గా ఆన్ అండ్ ఆఫ్కే పని చేస్తాయి కాబట్టి నేను యమహా అయితే యూజ్ చేశాను. ఏడు కానీ చూసుకుంటే ఇది కాస్ట్ 42 రూపీస్, పార్ట్ నెంబర్ కానీ ఇక్కడ పైన అయితే మెన్షన్ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే మనకి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వైరింగ్, ఇది వైరింగు, ఇది కలిస్తే కిట్టు, వైరింగ్ కిట్టు, ఇది హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వైర్ కిట్. మీరు కావాలంటే బండ్లోకి నేను ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. ఈ వైరింగ్ కిట్ మేము యూజ్ చేయలేము, ఈ కాస్ట్ అనేది మేము పడలేము, వైర్ కట్ చేసి ఎలా ఇవ్వాలన్నా సరే నేను ఓపెన్ చేసిన తర్వాత మీకు చెప్తాను. నేను ఫస్ట్ అయితే ఇది వైరింగ్ కిట్, ఈ 2 కాస్ట్ అనేది మీకు తెలియాలంటే కింద మన వాట్సాప్ క్యాట్లాగ్ లింక్ ఉంటుంది, దాంట్లో నుంచి చెక్ చేయండి. మన సుజుకి యాక్సెస్ BS6 హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వైరింగ్ కిట్ కాస్ట్ ఎంత చెక్ చేయండి అక్కడ. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం చేయాలంటే ముందర హెడ్లైట్ ఓపెన్ చేసిన పెద్ద పని, జస్ట్ 1 మినిట్లో అయిపోద్ది. ఈ స్విచ్కి సంబంధించిన మార్కింగ్ చేసుకోవడమే కష్టం. ఎలా మార్కింగ్ చేయాలి దీన్ని అనేది మీరు తెలుసుకోవాలి కదా. అందుకని మనం ఏం చేస్తామంటే మెకానిక్ కాడికి వెళ్ళిపోతే ఇలాంటిది యాక్టివాది ఒకటి ఉంటుంది, యాక్టివా తీసుకొచ్చుకోండి, చూపిస్తాను మీకు. కానీ యాక్టివాది ఇలాంటిది నాకు ఆల్మోస్ట్ ఇది బిట్గానే ఉంది నా కాడ. ఈ బిట్ వరకే మనం కట్ చేసుకోవాలి, లేకపోతే ఈ లోపల ఈ హోల్ ఎంత ఉందనేది ఏదైనా ఒక పేపర్ ముక్క కరెక్ట్గా 1 ఇంచు ఉంది లోపల, కరెక్ట్గా దీనికి 1 ఇంచు మిడిల్ భాగం చూసుకొని ఆ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు, నేను ఎలా మార్కింగ్ చేస్తాను, ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్గా నేను చూపిస్తాను. జస్ట్ వెయిట్ చేయండి. ఈ హెడ్లైట్ కానీ ఓపెన్ చేసేయండి. ఇక్కడ ఒక 2 స్క్రూలు, కింద ఒక 2 స్క్రూలు, ముందర ఒక స్క్రూ ఉంటే హెడ్లైట్ వచ్చేస్తుంది. హెడ్లైట్ వచ్చిన తర్వాత ఈ మార్కింగ్ అనేది ఎలా చేయాలి, నేను ఎలా చేస్తానో కానీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, హెడ్లైట్ అయితే ఓపెన్ చేశాను. మీరేంటో అది గుర్తించాలి, చెప్పడం మర్చిపోయాను నేను. ఏదైతే మనం హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ పెట్టినప్పుడు ఓన్లీ హెడ్లైట్ వరకే ఆన్ అండ్ ఆఫ్ జరగద్ది. ముందరున్న ఈ చిన్న లైట్లు డైరెక్ట్గా ఇప్పుడు కీ ఆన్ చేశాను, ఇది వెలుగుతూనే ఉంటుంది, ఇది ఆఫ్ అవుద్ది. ఓకేనా, ఈ వెనకాలన్న లైట్ కానీ వెలుగుతూనే ఉంటుంది. ఈ 2 లైట్స్ ఆఫ్ కావు, ఓన్లీ హెడ్లైట్ వరకే ఆఫ్ అవుద్ది, అనేది మీరు గుర్తించండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఏదైతే మనకి ఇక్కడ కటింగ్ చేయాలి కదా, ఎగ్జాక్ట్గా దీన్ని పెట్టి, ఓకే, ఇలా పెట్టి నేను లోపల మార్కింగ్ చేసుకుంటా. ఏదైతే లోపల 1 ఇంచ్ కట్ చేయాలో అది మార్కింగ్ చేస్తాను. అంటే ఇది ఎందుకని పెట్టుకున్నా అంటే లెవెల్ కోసం, అంటే కరెక్ట్గా సెంటర్ రావాలి మనకి, స్విచ్ అనేది కరెక్ట్గా సెంటర్ పొజిషన్లో పెట్టి మార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా, ఇది ఇందాక మీకు చూపించా కదా, దాంట్లో నుంచి ఇది కట్ చేసి ఇలా తీసుకొని మార్కింగ్ చేసుకోండి లోపల. నేను కానీ మార్క్ చేసి మీకు చూపిస్తానండి. ఒక పిన్ చూడండి, ఇక్కడ మిడిల్ ఫంక్షన్ చూసుకోండి. మీరు ఎప్పుడైనా సరే స్కేల్తో కొలత పెట్టినా సరే ఇది అవసరం లేదు మనకి, స్కేల్తో కొలత పెట్టినా సరే మెయిన్ జంక్షన్ చూసుకోండి. జంక్షన్ ఎక్కడ వస్తుంది అనుకున్నారనుకో, అప్పుడు ఇది 1 ఇంచ్ కదా, 1 ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం హోల్ వేసేదానికి మార్క్ చేస్తాము. ఇప్పుడు మనకి స్విచ్ వచ్చేది ఇంతే డైరెక్షన్, ఇంతేలే. ఇప్పుడు ఎగ్జాక్ట్ కరెక్ట్గా సెంటర్, అంటే ఇటు కింద ఎంత స్పేస్ వదులుతాం, ఇటు పక్క ఎంత స్పేస్, ఏడెంత స్పేస్ చూసుకొని ఇందాక మనం వేసిన డాట్ చూసారా, కరెక్ట్గా సెంటర్లో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్గా పట్టుకొని మనం కట్ చేసే భాగాన్ని మార్క్ చేసేయాలి. ఓకేనా, అది మనం కట్ చేయాల్సిన భాగం. ఎటు చూసుకున్నా సరే సెంటర్ వచ్చి ఉంటుంది, 1 ఇంచ్ అది. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మనం సాలింగ్ రాడ్తో కట్ చేయొచ్చు, దేనిదైనా కట్ చేయొచ్చు. నేను సాలింగ్ రాడ్తో కట్ చేయొచ్చు, లేకపోతే మామూలుగా ఏంటంటే డ్రిల్లింగ్ హోల్ వేసుకొని అలా అయినా సరే ప్లేట్తో కట్ చేయొచ్చు. నేను సాలింగ్ రాడ్తోనే కట్ చేస్తాను, ఎందుకంటే సాలింగ్ రాడ్ నాకు ప్రజెంట్ నా కాడ అందుబాటులో ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, మనం చూడండి, మనం చేసిన మార్కింగ్కి జస్ట్ ఆ మార్కింగ్ లోపల సాలింగ్ రాడ్తో ఒక 2 హోల్స్ వేసుకుందాం. ఇలా ఆ మార్కింగ్ యువతలే కట్ చేయండి, అవతలు కట్ చేయవప్పుడు, ఎందుకంటే మళ్ళీ స్విచ్ లూజ్ అవ్వచ్చు. అందుకని నేను కరెక్ట్గా మార్కింగ్ కిందకే కట్ చేసుకుంటూ వస్తున్నాను.
కొద్దిగా కట్ చేసుకుంటే తర్వాత మనం బ్లేడ్తో నీట్గా షేప్ తీసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా, ఇప్పుడు హోల్ అయితే వేసాం కాబట్టి మనం బ్లేడ్తో కరెక్ట్గా షేప్ తీద్దాం. ఓ మై గాడ్, కిందకి వెళ్ళిపోతా ఉంది, జాగ్రత్త. అంటే మనం మెల్లగా చేసుకున్నామంటే నీట్గా షేప్ వస్తుంది, పరిగెత్తి చేసామంటే గందరగోళం అయిపోద్ది. అందుకని కొద్దిగా లేట్ అయినా పర్లేదు కాబట్టి, మళ్ళీ గలీజ్ రాకూడదు కాబట్టి నీట్గా మెల్లగా హోల్ కట్ చేసుకోవాలి. అడావిడిగా చేసామనుకో గలీజ్ అయిపోద్ది. అది కస్టమర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీ మెకానిక్ చేసే వర్క్ కస్టమర్ ఛార్జ్ కరెక్ట్గా ఇస్తాడా లేదా. కొంతమంది ఏంటంటే నా పనులు మనం చేయమన్నా అసలు, ఎందుకంటే ఫస్ట్ ఛార్జీ కస్టమర్ అంత ఇయ్యలేడు అని చెప్పి ఫిక్స్ అయినప్పుడు ఏంటంటే అలాంటి బండ్లు పూసుకోవడం మానేస్తారు మెకానిక్లు. ఓకేనా, కొంతమంది మెకానిక్లు నా పని మేము చేయలేని అంటారు, ఎందుకంటే అంత ఛార్జ్ ఇయ్యలేరని చెప్పి చేయలేరు అంటారు. లేకపోతే వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి తెలుసు ఆ పని ఎలా చేయాలనేది. వీళ్ళంత ఇయ్యలేరు అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కాదులేని ఇప్పుడు అవ్వదులేని అని చెప్పి చెప్పేస్తుంటారు. అందుకని బాబు లేట్ అయినా పర్లేదు, నీట్గా కట్ చేయి, డబ్బులు కరెక్ట్గా తీసుకో, ఇబ్బంది ఏం లేదు అని చెప్పండి. ఓకేనా, ఇది హోల్ అయితే వేసాం. మనం స్విచ్ అయితే తీసుకొద్దాం, కరెక్ట్గా సరిపోయింది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెచ్చుకున్న స్విచ్ ఉంది కదా, స్విచ్ అయితే ఓపెన్ చేసి ఆ స్విచ్ అయితే బయట తీయండి. మనం వైరింగ్ అనేది తర్వాత లాగదాం, ముందు స్విచ్ ఫిట్ చేయండి. స్విచ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న రెడ్ అనేది ఇంకా కొద్దిగా కనబడుతుంది చూసారా ఇక్కడ. ఓకేనా, ఆ రెడ్ కనబడకుండా మనం కట్ చేస్తున్నాం, ఇంకా కొద్దిగా రెడ్ కనబడుతుంది. స్విచ్ కానీ లోపల పోవడం లేదు చూసారా. పైన కొద్దిగా కింద కొద్దిగా తీద్దాం, కింద తీద్దాంలేండి, కింద పైన తీద్దాంలే, ఎందుకంటే కింద లోపల బాడీ ఉంది అడ్డాము, కొద్దిగా పైకే తీద్దాం. జాగ్రత్త, బ్లేడ్ స్లిప్ అవ్వబోద్ది మెల్లగా, అంటే ఇక్కడ ఎక్కువ హోల్ పడిపోయింది అనుకో మళ్ళీ చూస్తే గలీజ్గా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా పేపర్ మందం తీసుకుంటూ వచ్చేసేయండి. తర్వాత కావాలంటే మళ్ళీ తక్కువైందంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ తీసి లూజ్ అయిపోయింది అనుకో షేప్ కోసం షేప్ తీస్తానట. ఓకే, మరొకసారి చెక్ చేద్దాం. చెక్ చేసుకొని తీసుకుందాం, ఎక్కువ తీసేయకుండా. ఓకే, సరిపోద్దా? సరిపోయింది, లూజ్గానే ఏం లేదు. మనం ఇక్కడ ఒకటి గమనించాలి, ఏంది ఇక్కడ మనకి కొద్దిగా ఓపెన్ కనబడుద్ది. ఎందుకని ఓపెన్ కనబడుద్ది అంటే మనకి యాక్టివ్ విషయంలో ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి ఇలా స్టెప్లా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోద్ది స్విచ్, మనకి ఇక్కడ అవకాశం లేదు. అందుకని ఇక్కడ కొద్దిగా ఓపెన్లా కనబడుద్ది, అనేది మనం గుర్తించాలి. ఓకేనా, ఇక్కడ నుంచి చూసినప్పుడు అయితే ఏం అనిపించలేదు, నార్మల్గా ఉంది. ఇక్కడ దగ్గర పైన నేను చూసామనుకో అప్పుడు కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇంకా మనకి అట్లెట్ ఆన్ అండ్ ఆఫ్ కావాలంటే సర్దుకోవాల్సిందేను. ఓకేనా, ఎగ్జాక్ట్గా సరిపోయింది. మనకి స్విచ్ కానీ ఏం లూజ్ లేదు, కదలడం కానీ ఏం లేదు, ఎగ్జాక్ట్గా ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందర వైరింగ్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది భయ్యా. ఓకే భయ్య, మనం తెచ్చుకున్న వైరింగ్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది. మనకి హెడ్లైట్ స్విచ్ సంబంధించిన 2 పిన్స్ అయితే ఉంటుంది. దీనికి హీటింగ్ స్లీవ్ కానీ యూజ్ చేసి ఎగ్జాక్ట్గా అయితే పెట్టి ఉంటుంది. మనకి ఇక్కడికి హెడ్లైట్ కాడికి వచ్చేటప్పటికి 3 పిన్ ఉంటుంది. మీకు ఇందాక చెప్పేది ఏంటంటే మీరు ఈ వైరింగ్ యూజ్ చేయను అనుకుంటే ఉండండి, హెడ్లైట్లో చూపిస్తాను.
దీంట్లో ఏదైతే బ్లాక్ వైర్ ఉందో బ్లాక్ వైర్ అనేది కట్ చేసి మీరు డైరెక్ట్గా స్విచ్ కాడికి కనెక్షన్ తీసుకొచ్చుకోండి. అంటే ఈ వైరింగ్ ఇటు మేము యూజ్ చేయలేము, ఎంత కాస్ట్ మేము పెట్టలేము అనుకున్నప్పుడు అంటే దీంట్లో మనం ప్రజెంట్ డిస్కనెక్ట్ చేసిన బ్లాక్ వైర్ అంటే హెడ్లైట్లోకి ఎర్త్ రాకుండా ఆపేస్తున్నాం మనం. ఓకేనా, హెడ్లైట్ వెళ్ళకుండా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జాక్ అనేది దీన్ని కనెక్ట్ చేయండి. దీని కాస్ట్ అండ్ డీటెయిల్స్ అయితే మీరు క్యాటలాగ్ చెక్ చేయండి, మనకి కింద వాట్సాప్ డీపీలో ఉంటాయి. ఓకే, ఇది దీన్ని కనెక్ట్ చేసేయండి అంతే. ఎక్కడ ఫిట్టింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ వైర్ అక్కడికి రావాలి. మళ్ళీ ఈ స్విచ్ అయితే మనం బయట తీయాలి. జస్ట్ ఈ స్విచ్ మనం బయట తీయాలి ఫస్ట్. చూసారు ఎంత టైట్గా ఉంది, మనకి ఊడిపోయేదానికి అవకాశం లేదు. ఓకే, పర్ఫెక్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు అనేది ఈ హోల్ నుంచి రప్పించుకునేసేయండి. హెడ్లైట్ అయితే బిగించేసింది, హెడ్లైట్తో మనకు పని లేదు. ఓకే ఫ్రెండ్స్, హెడ్లైట్ అయితే బిగించేస్తాం. ఇప్పుడైతే మనం ఇక్కడ వైర్ కానీ చూసుకుంటే మనకి కొద్దిగా లెంత్ కానీ వచ్చింది. ఎప్పుడైనా మనం స్విచ్ చేసుకోవడానికి కోసంగా ఇక్కడ కానీ చూసుకుంటే మనకి యమహా విషయంలో 2 పిన్లు ఉంటాయి. అదే మనం యాక్టివేషన్కి వచ్చామనుకో ఇంకో 2 పిన్లు ఎక్స్ట్రా అంటే కింద పాయింట్లు కానీ కనబడతాయి. మనకి యమహా స్విచ్ వాడుతున్నాం కాబట్టి 2 పాయింట్స్లో ఈ 2 వైర్లు ఒక్కో దాంట్లో ఒకటి దోపేసేయండి. ఓకే, ఒక్కో దాంట్లో ఒకటి దోపేసి స్విచ్ అనేది మనం స్విచ్ అయితే సీటింగ్ చేసాం. ఎగ్జాక్ట్గా ఎలాంటి లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే సీటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కీ అయితే ఆన్ చేస్తున్నాం. కీ ఆన్ చేయగానే మీరు గుర్తించండి మనకి మీటర్లో ఈ లైటింగ్ అయితే వస్తుంది. అదేవిధంగా ముందర ఈ లైటింగ్ వస్తుంది, అదేవిధంగా ఈ లైటింగ్ అని వస్తుంది. ఇట్లా మనం ఆఫ్ కాము, ఓన్లీ హెడ్లైట్ వరకే చూడండి. హెడ్లైట్ అనేది ప్రజెంట్ అయితే ఆఫ్ అయింది. ఇప్పుడైతే హెడ్లైట్ నేను ఆన్ చేస్తాను. చూడండి లో బీమ్లో ఉంది. ఐ బీమ్ వేద్దాం. ఓకేనా, ఐ బీము లో బీము హెడ్లైట్ ఆఫ్. ఓకేనా, ఇక్కడ కానీ చూసుకుంటే మనకి హెడ్లైట్లో వచ్చింది ఎల్ఈడీ కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలామంది ఏం ఆలోచిస్తారంటే ఎల్ఈడీ కదా, మనం డైరెక్ట్గా కొద్దిగా బ్యాటరీ వీక్ అయినప్పుడు సెల్ఫ్ కొట్టినప్పుడు హెడ్లైట్ ఏమైనా కాలిపోతేమో, ఎందుకు వచ్చింది ఒక హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకుందాం అని చెప్పేసి అయితే హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఎల్ఈడీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ కాబట్టి బ్యాటరీ లో అయినప్పుడు ఎగిరిపోతుంటుంది కదా. మనం బండి పెడతాం, బండి స్టార్ట్ చేసినప్పుడు ఒక్కోసారి ఆ లైటింగ్ అనేది డిమ్ అవుతుంటుంది. కొద్దిగా బ్యాటరీ డౌన్ అయిన తర్వాత ఏమవుద్ది, హెడ్లైట్లో ఎల్ఈడీ కానీ కాలిపోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, అంటే కస్టమర్ కావాలనుకుంటే మనం పెట్టాం అంతే, డిమాండ్ ఏం లేదు మనకి. ఓకేనా, టోటల్గా అది మీకు ఎలా ఉంది ఇప్పుడు చూసేదానికి ఒరిజినాలిటీ ఉందా లేదా నేను చూస్తే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్విచ్ అండ్ వైరింగ్ ఇటు కావాలంటే కింద మన వాట్సాప్ క్యాటలాగ్ లింక్ అయితే చెక్ చేయండి. దాంట్లో నుంచి సుజుకి యాక్సెస్ BS6 హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ వైరింగ్ ఇటు ప్రైస్ అయితే ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ అయితే గట్టిగా అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.